నేను సంతకం పెట్టాల్సిన మొదటి ఫైల్ ఏది? ఈ ఫైల్ సార్. మన ఫ్యాక్టరీ వెనుకున్న 100 ఎకరాల ఖాళీ స్థలాన్ని వర్కర్స్ కాలనీ కోసం అలాట్ చేస్తున్నట్టుగా. ఏంటి 100 కోట్ల విలువ చేసి ఆ స్థలాన్ని వర్కర్స్ కి ఇవ్వడమా? అవును సార్. ఆ స్థలాన్ని బయటికి అమ్మేస్తున్నట్టు పేపర్లో ప్రకటన ఇవ్వు. సార్, లక్ష్మి గారు ఆ స్థలాన్ని వర్కర్స్ కోసం. వాడికేం తెలుసు? బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఇలా దానాలు ధర్మాలు చేయకూడదు. అది కాదు సార్. చెప్పింది చేయి. అంకుల్ అడుగు పెట్టగానే 100 కోట్ల ప్రాఫిట్ చూపించారు. ముందు ముందు ఇంకా చూపిస్తాడు చూడండి. షటప్. మొత్తంలో గానీ అసలు ఏంటన్నా నీ ప్లాను? ఆ స్థలం అమ్మేసిన డబ్బులు నిజంగా ఫ్యాక్టరీలో పెడదామనే? ఫ్యాక్టరీని కూడా అమ్మేసి వాళ్ళని రోడ్డు మీద పెడదామని. చూడ్డానికి పైన ఈ కోటే కనిపిస్తుంది గాని లోపల బనియన్ కనిపిస్తుందా? నేను చేసే మోసం కూడా అంతే. ఇదంతా లక్ష్మికి తెలిస్తే కోటు బనేను కాదు, ప్యాంటు డైరు లేకుండా కొడతాడు. చందు, అమ్మా ఎలా ఉన్నావమ్మా? నిన్ను చూడాలనిపించి వచ్చేసాన్రా. నాకు కూడా నిన్ను చూడాలనిపించిందమ్మా, కానీ రాలేకపోయాను. రా కూర్చో. తమ్ముళ్ళు ఎలా ఉన్నారమ్మా? వాళ్ళకేంరా, నిన్ను పంపించేసి కళకళలాడుతున్న ఇంటిని క్లబ్బులా మార్చేశారు. నా కళ్ళ ముందే వాళ్ళు పాడైపోతుంటే చూస్తూ ఉండడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. వదిలే వాళ్ళనింక వదిలే. నేను వదులుకొని వచ్చింది ఆస్తినే కాని అమ్మని తమ్ముళ్ళని కాదు. వాళ్ళు బాగుపడాలని నేను కొట్టిన దెబ్బలు వాళ్ళ శరీరానికి కాక మనసుకు తగిలాయమ్మా. అందుకే వాళ్ళకి నా మీద ప్రేమ గౌరవానికి బదులు భయం కోపం పెరిగాయి. వాళ్ళు మారుతారమ్మా, జాగ్రత్తగా చూసుకో. నేనింకా ఇంటికి వెళ్ళనురా, ఇక్కడ నీతోనే ఉంటాను. వద్దమ్మా, నువ్వు అక్కడే ఉండాలి. నేను లేక నువ్వు లేకపోతే అడిగేవాళ్ళు లేక వాళ్ళు ఇంకా పాడైపోతారు. అర్థం చేసుకోమ్మా. నమస్కారం అమ్మా. ఏంటి అందరు ఇలా వచ్చారు? సెకండ్ షిఫ్ట్కి వెళ్ళలేదా? షిఫ్ట్లు మార్చినంత ఈజీగా మిమ్మల్ని మార్చేస్తారని మేము అనుకోలేదు సార్. లక్ష్మి గారే ఎండీగా ఉండాలని మీ పిల్లలకి మీరైనా చెప్పండి అమ్మా. పిల్లలా? ఆ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వీడు తప్పు చేశాడు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు. పెద్దవాళ్లను కూడా లెక్క చేయనంత పెద్దవాళ్ళైపోయారు. నువ్వు ఊరుకోమ్మా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వదిలేండి. లేదు సార్, మిమ్మల్ని మళ్ళీ ఎండీ చేయకపోతే మేము స్ట్రైక్ చేస్తాం. కంపెనీ మూతపడేలా చేస్తాం. చూడండి, వ్యక్తి కోసం వ్యవస్థని, సాటి మనిషి కోసం సంస్థని పాడు చేయకూడదు. అలా అని వదిలేస్తే వాళ్ళు ఇంకా నాశనం చేసేస్తారు. ఆల్రెడీ మీరు వర్కర్స్ కోసం అలాట్ చేసిన స్థలాన్ని వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. శైలు, అన్ని సమస్యలు అవే సర్దుకుంటాయి. అమ్మ నువ్వు బయలుదేరు. నేను బతికనని డాక్టర్లు అంటున్నారు, కానీ తండ్రి ఎప్పుడు పెద్ద కొడుకు రూపంలో బతికే ఉంటాడని వాళ్ళకి తెలియదురా నాన్న. నేను పోయినా ఈ కుటుంబాన్ని, కంపెనీ గౌరవాన్ని నువ్వే కాపాడాలి. తమ్ముళ్ళని చెల్లెళ్ళని ప్రయోజకులు చేయాలి. హలో, లేదు వచ్చేస్తానండి. ఇంటికా? అబ్బే, ఇంటికి వెళ్తే లేట్ అవుతుంది. డైరెక్ట్ గా స్టేషన్ నుంచి సీమకు వచ్చేస్తానండి.